70 ఏళ్ల మన దేశ చరిత్రలో ఎప్పుడైనా విన్నారండి? చైనాగాడు ఆక్రమించుకున్న భూమిని మన ఇండియా మళ్ళీ వెనక్కి లాక్కుంది అని. ఇది రూమర్ కాదండి, రియాలిటీ. మన సైనికులు చైనా మెడల వంచి అక్షరాల 1000 చదరపు కిలోమీటర్ల భూమిని మళ్ళీ మన గుప్పెట్లోకి తెచ్చారు. నిన్న మొన్నటి దాకా తుపాకులు గురిపెట్టుకున్న చేతులండి మొన్న దీపావళికి స్వీట్లు పంచుకున్నాయంటే మన డిప్లొమసీ ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోండి. కానీ ట్విస్ట్ ఏంటంటే, దేశం గెలిస్తే ఆనందించాల్సిన మన అపోజిషన్ పార్టీలు ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? చైనా వాళ్ళు తోక ముడిస్తే మన ఢిల్లీ లీడర్లకు ఎందుకు వణుకు పుడుతుంది? అసలు ఈ 2013లో కాంగ్రెస్ హయాంలో ఆ భూమి ఎలా పోయింది? ఆ వై జంక్షన్ మిస్టరీ ఏంటండి? ఇప్పుడు మోదీ గవర్నమెంట్ దాన్ని ఎలా వెనక్కి తెచ్చింది? సోది లేకుండా సింపుల్గా సూటిగా సాక్ష్యాలతో సహా అసలు నిజమేంటో బదులు కొట్టేద్దాం. ఈ టాపిక్ ఇప్పుడు సడన్గా ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది? రీసెంట్గా అండి చైనా నుంచి ఒక డెలిగేషన్, అంటే వాళ్ళ అధికారుల బృందం అనేది మన ఇండియాకి వచ్చింది. వాళ్ళు ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి వెళ్ళారు. అంతే, మన కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంకా సోషల్ మీడియాలో ఉండే కొంతమంది మేధావులు గొడవలు మొదలు పెట్టారు. చూసారా, చైనాతో వీళ్ళు దోస్తీ చేస్తున్నారు, దేశాన్ని అమ్మేస్తున్నారు అని. కానీ అండి వీళ్ళు అసలు బాధ అది కాదు, వీళ్ళు భయం వేరే ఉందండి. ఇన్నాళ్ళు వీళ్ళు ఒక అబద్ధపు ప్రచారం చేశారు, చైనా మన భూమిని ఆక్రమించుకుంది, మోదీ గారు ఏం చేయలేకపోతున్నారు అని. కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. మన ఇండియన్ ఆర్మీ లడఖ్లోని దెప్సాంగ్ ప్లేను ఇంకా దెమ్చోకు ఈ ఏరియాలో చైనాని వెనక్కి తరిమి కొట్టింది. ఆక్రమించుకున్నప్పుడు పారిపోయాడు, మన భూమి మనకు వచ్చేసింది. ఇది కేవలం మాటలు కాదు. నవంబర్ 1వ తారీఖు నుంచి మన సైనికులు ఫిజికల్ గా అక్కడ పెట్రోలింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఈ నిజం కనుక బయటపడితే ఇన్నాళ్ళు అపోజిషన్ చెప్పిన అబద్ధాలు ఏమైపోతాయి? వాళ్ళ పొలిటికల్ మైనస్ 0 అయిపోతుంది కదా. అందుకే చైనా డెలిగేషన్ పేరు చెప్పి గొడవలు చేస్తున్నారు. అసలు నిజం జనాలకి తెలియకూడదు అనేది వాళ్ళ ప్లాన్. కానీ మనం ఊరుకుంటామండి? అసలు ఆ దెప్సాంగ్ లో ఏం జరిగిందో అంగలం విడమరిచి చెప్పుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏముందిలే మామ, అదొక ఎడారి కదా, మంచు కొండలు కదా, అక్కడ ఎవరుంటారు అని. కానీ దెప్సాంగ్ అనేది మామూలు జాగా కాదు, అది మన దేశానికి ఒక రక్షణ కవచం. ఎత్తు చూడండి, అది సముద్రం మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ గాలిలో ఆక్సిజన్ కూడా చాలా తక్కువ. మనం అక్కడ దిగితే 5 నిమిషాల్లో స్పృహ తప్పి పడిపోతాం. అలాంటి చోట మన సైనికులండి 50 కిలోల బరువును మోసుకుంటూ పహారగాస్తారు. అది మంచు ఎడారి కాదు మామ, మృత్యువు కాచు కూర్చున్న దుర్గం. స్ట్రాటజిక్ గా చూస్తే ఈ దెప్సాంగ్ ప్లేన్ పక్కనే మనకి దౌలత్ బేగి వోల్టే అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఎయిర్ స్ట్రిప్. యుద్ధం వస్తే మన సరుకులు ఆయుధాలు రావడానికి ఇదే మెయిన్ పాయింట్. రోడ్ అండి, ఈ ఎయిర్ బేస్ కి వెళ్ళాలంటే మనం ఒక రోడ్ను వేసుకున్నాం, దాని పేరే DSDBO రోడ్, దర్బక్షోక్ DBO అంటారు. ఈ రోడ్డు చైనా గడి కంట్లో కారం కొట్టినట్టు ఉంటుందండి. ఎందుకంటే ఈ రోడ్డు ఉంటే ఇండియా ఎప్పుడైనా చైనా మీద కానీ పాకిస్తాన్ మీద కానీ అటాక్ చేయొచ్చు. అందుకే చైనా ప్లాన్ ఏంటంటే, ఎలాగైనా సరే ఈ దెప్సాంగ్లోకి దూరి ఆ రోడ్ని కట్ చేసేయాలి. దీన్నే మిలిటరీ భాషలో సలామీ స్లైసింగ్ అంటారు. అంటే ఒక సలామీ ముక్కని కోసినట్లు మన భూమిని అంగుళం కత్తిరించి ఆక్రమించడం. ఆ రోడ్ని కనుక వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే లడఖ్లో మన సప్లై ఆగిపోద్దండి, మనం ఆకలితో చావాల్సి వస్తుంది. అర్థమైందండి? ఇది కేవలం భూమి కోసం జరుగుతున్న గొడవ కాదు, మన లైఫ్ లైన్ను కాపాడుకోవడం కోసం జరుగుతున్న యుద్ధం. ఇప్పుడు ఈ గొడవకి మెయిన్ సెంటర్ పాయింట్ గురించి చెప్తా, అదే వై జంక్షన్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ అక్షరం వై ఉంటుంది కదండి, అలా ఉంటుంది ఆ దారి. మన సైనికులు మన బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి బోర్డర్ చివరి దాకా, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా వెళ్ళాలి. అక్కడ PP-10, PP-11, PP-12, PP-13 పెట్రోలింగ్ పాయింట్స్, అవి 4 పాయింట్లు ఉంటాయండి. అక్కడికి వెళ్ళి అది మన భూమి అంత సేఫ్ అని చెక్ చేసుకొని రావాలి. కానీ ఆ పాయింట్లకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అండి ఈ వై జంక్షన్ దాటే వెళ్ళాలి, వేరే దారి లేదు. దీన్నే టెక్నికల్గా బ్యాటిల్ నెక్ అంటారు. సీసా మూతి ఎంత సన్నగా ఉంటుందో అక్కడ దారి అంత ఇరుగ్గా ఉంటుంది. ఇప్పుడు చైనా గడి కుట్ర ఏంటంటే, వాడు ఆ చివరి పాయింట్ల దగ్గర గొడవ పెట్టుకోలేదు, డైరెక్ట్గా వచ్చి ఆ వై జంక్షన్ దగ్గర కూర్చున్నాడు. అంటే మెయిన్ గేట్ దగ్గర అడ్డుపడుతున్నాడు అనమాట. గేట్ దగ్గర రౌడీ ఉంటే మనం లోపలికి వెళ్ళలేం కదా. అలాగే మన సైనికులు ఆ జంక్షన్ దాటి ముందుకు వెళ్ళలేకపోయారు. దీనివల్ల ఏమైందండి, ఆ జంక్షన్ అవతల ఉన్న దాదాపు 900 నుంచి 1000 చదరపు కిలోమీటర్లు మన భూమిని మనం యాక్సెస్ చేయలేకపోయాం. ఇది ఇండైరెక్ట్గా చైనా కంట్రోల్లోకి వెళ్ళినట్లే కదా. అసలు చైనాకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి మూలం మన చరిత్రలోనే ఉంది. 1950లో నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అండి, హిందీ చీనీబాయ్ అని చెప్పేసి ఒక భ్రమలో బతికారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడే హెచ్చరించారు, నెహ్రూ గారు చైనా నమ్మదగ్గ దేశం కాదు, జాగ్రత్త అని. కానీ నెహ్రూ గారు వినలేదండి. ఆర్మీకి బడ్జెట్ తగ్గించారు, బార్డర్లో రోడ్లు వేయలేదండి. 1962లో చైనా వెన్నుపోటు పొడిచింది. ఆక్సై చిన్ననే 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసింది. అప్పుడు మన సైనికుల పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి మావా. వాళ్ళ దగ్గర 303 పాత తుపాకీలు, కాళ్ళకి బూట్లు లేవు, కాన్వాయ్ షూస్ వేసుకొని ఆ మంచులో నడిచారు, స్వెటర్లు లేవు. అయినా సరే రేజంగ్ల యుద్ధంలో మనోళ్ళు వీరోచితంగా పోరాడారు. మేజర్ శైతాన్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కానీ ఢిల్లీ లీడర్లు ఏం చేశారండి, పార్లమెంట్లో నెహ్రూ గారు నిలబడి ఆ పోయిన భూమిలో గడ్డి కూడా మొలవదు, అది పోతే ఏంటి అని చాలా తేలిగ్గా మాట్లాడారు. అరే, తల మీద జుట్టు లేకపోతే తలకాయ కోసుకుంటామండి, అది మన తల్లి లాంటి నేల కదా. ఆ రోజు మన లీడర్లు చూపించిన నిర్లక్ష్యమే చైనాకి ఇండియా అంటే వీక్ అనే ఫీలింగ్ ఇచ్చింది. పాత చరిత్ర వదిలేద్దామండి, మోడర్న్ ఇండియాకి వద్దాం. 2013 అండి ఏప్రిల్ నెల
కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉంది కదా, సడన్ గా ఒకరోజు చైనా సైనికులండి ఆ వై జంక్షన్ దగ్గరికి వచ్చి టెంట్లు వేశారు, బ్యానర్లు కూడా కట్టారు. ఇది మా జాగా, ఇండియా వాళ్ళు వెనక్కి వెళ్ళాలని గొడవ చేశారు. దాదాపు 21 రోజులు అంటే 3 వారాలు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మన సైనికులు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు, కానీ పైనుంచి ఆర్డర్స్ లేవు. కాల్చొద్దు, గొడవ పడొద్దు అని ఢిల్లీ నుంచి ఆదేశాలు. అప్పుడు మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ గారు చైనా వెళ్లారు. అక్కడ ఏం మాట్లాడారో తెలియదు, కానీ తిరిగి వచ్చాక అంతా సెట్ అయ్యింది, వాళ్ళు వెనక్కి వెళ్తున్నామని చెప్పారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళు పూర్తిగా వెనక్కి వెళ్ళలేదు, మనల్ని పెట్రోలింగ్కి వెళ్ళలేదు. సింపుల్ గా చెప్పాలంటే మేము కొంచెం వెనక్కి వెళ్తాం, కానీ మీరు ముందుకు రాకూడదు అనే అగ్రిమెంట్ ఏదో జరిగినట్లుందండి. దీన్నే బఫర్ జోన్ పేరుతో మనల్ని మోసం చేశారు ఇన్ని రోజులు. అంటే శాంతి కోసం భూమిని తాకట్టు పెట్టారనమాట. దీనివల్ల 2013 నుంచి 2020 వరకు మనం ఆ 1000 కిలోమీటర్ల భూమిలోకి వెళ్ళలేకపోయాం. మన గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్తే చైనా వాళ్ళు కొట్టి పంపించేవాళ్ళు. మన గవర్నమెంట్ మాత్రం అబ్బాయి ఏం జరగలేదని కవర్ చేస్తూ వచ్చింది. ఎందుకు? ఆ టైంలో చైనాతో బిజినెస్లు ముఖ్యమని, లేదా వాళ్ళకు భయపడి. కానీ మావా 2014 తర్వాత ఇండియా ఏమైంది? మోదీ గవర్నమెంట్ వచ్చాక పాలసీ మారింది. సరిహద్దుల్లో శాంతి కావాలంటే మనం కూడా ఆయుధాలు పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. బోర్డర్లో రోడ్లు వేశారు, బ్రిడ్జిలు కట్టారు. ఇది చూసి చైనాకి మంట పుట్టింది. 2020లో గల్వాన్లో మళ్ళీ గొడవకి దిగింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే పాత ఇండియాలాగే భయపడతారని. కానీ అక్కడ ఉన్నది ఎవరండి? కల్నల్ సంతోష్ బాబు, మన తెలుగు బిడ్డ, మన సూర్యాపేట పులి. ఆయన టీము చైనా వాళ్ళని గల్వాన్ నదిలో ముంచి కొట్టారు. రాళ్లతో కర్రలతో జరిగిన ఫైట్ లో మన వాళ్ళు చూపించిన తెగవ చూసి చైనా సైనికులు హడలిపోయారు. ఆసియాలో మాకు ఎదురులేదనుకున్న చైనా డ్రాగన్ అహంకారాన్ని గల్వాన్ లోయలో మన వాళ్ళు పాతేశారు. ఒక్క సంఘటన చరిత్రను మార్చేసిందండి. చైనాకు అర్థమైంది వీళ్ళతో పెట్టుకుంటే మనకే నష్టమని. ఆ తర్వాత మన ఆర్మీ ఇంకాస్త దూకుడు పెంచింది. వాళ్ళు ఒక్క అడుగు ముందుకేస్తే మనం 2 అడుగులు ముందుకేసి వాళ్ళని బ్లాక్ చేసాం. ఆపరేషన్ స్నో లిపార్డ్ అండి. పాంగాంగ్ సరస్సు దగ్గర ఉన్న కైలాస్ రేంజ్ అనే ఎత్తైన కొండల్ని మన వాళ్ళు రాత్రి ఆక్రమించుకున్నారు. దీనివల్ల చైనా బేస్ క్యాంపులు మనకు క్లియర్గా కనిపించాయి. మనం పైనుంచి వాళ్ళని షూట్ చేసే పొజిషన్లోకి వచ్చేసాం. T-90 ట్యాంక్స్ ఆ ఎత్తైన కొండలకి ఏకంగా ట్యాంకులు ఎక్కించేసాం. ఇది చూసి చైనా కమాండ్లకు ఫీజులు ఎగిరిపోయాయి. రఫేల్ గాల్లో రాఫెల్ యుద్ధ విమానాలు సౌండ్ చేస్తూ తిరిగాయి. దీన్నే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు. అంటే బలం ఉన్నోడితోనే బేరసాలు జరుగుతాయి. మనం బలంగా ఉన్నాం కాబట్టి చైనా దిగొచ్చింది. గత 2 ఏళ్లుగా మన ఆర్మీ జనరల్స్ చైనా జనరల్స్తో మీటింగ్స్ కూడా పెడుతున్నారు. మన డిమాండ్ ఒకటే, దెప్సాంగ్ ఖాళీ చేస్తావా లేదా? ఫైనల్గా చైనా ఒప్పుకుంది. వాళ్ళు ఆ వై జంక్షన్ దగ్గర వేసిన టెంట్లు పీకేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన సైనికులు మళ్ళీ పాత రోజుల్లోలాగా ఆ జంక్షన్ దాటి PP10, PP11, 12, 13 ఈ పాయింట్ల దగ్గర పెట్రోలింగ్కి వెళ్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఇన్నాళ్ళు బ్లాక్ అయిపోయిన ఆ 1000 చదరపు కిలోమీటర్ల భూమి మళ్ళీ మన చేతిలోకి వచ్చింది. ఇది మామూలు విషయం కాదండి. యుద్ధం చేయకుండా, రక్తం చిందించకుండా, కేవలం మన దౌత్యం, ఒక డిప్లొమసీ, ఇంకా మిలిటరీ పవర్తో మనం సాధించిన విజయం ఇది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో POKని కూడా వెనక్కి తెస్తామని మన వాళ్ళు అంటున్నారు కదా, దానికి ఇది మొదటి అడుగు అనుకోవచ్చు. ఇంత మంచి జరిగితే దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలి కదండి. కానీ మన కాంగ్రెస్, రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్ గ్యాంగ్ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇండియాలో ఎప్పుడు అలజడి ఉండాలి. చైనా మన భూమి తీసుకుంది అని మోదీని తిట్టడానికి ఇన్నాళ్ళు వాళ్ళకి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఆ పాయింట్ పోయింది. చైనా వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళు విమర్శలు పసలేనివి అయిపోతాయి. అందుకే వీళ్ళు ఈ నిజాన్ని ఒప్పుకోవట్లేదు. ఆర్మీ చెప్పినా నమ్మట్లేదండి. కానీ అంటే మనం అమాయకులం కాదు కదా, మనకి నిజం తెలుసు. ఆ మంచు కొండల్లో మన కోసం నిలబడ్డ ఆ జవానికి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే ఈ నిజాన్ని నలుగురికి చెప్పడమే. రాజకీయాలు పక్కన పెట్టండి, ఇది దేశం గెలుపు. ఇది కేవలం భూమిని వెనక్కి తేవడం కాదు. 1962లో పోగొట్టుకున్న మన ఆత్మ గౌరవాన్ని 2025లో వడ్డీతో సహా వసూలు చేయడం. చైనా లాంటి బలమైన దేశాన్ని వెనక్కి పంపించడం అంటే ఇండియా ఇప్పుడు సూపర్ పవర్ వైపు అడుగులు వేస్తుందని అర్థం. సో వీటి గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.